నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. దేవునిలో ఉండేటటువంటి ఆ గొప్ప అద్భుతమైనటువంటి జీవము, మన మాటల్లో వర్ణించలేనటువంటి జీవమును యేసు నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆ నిత్య జీవాన్ని నీలోకి ఆయన చొప్పించాడు. परमेश्वर में जो जीवन है वो जीवन को प्रभु ने हम यीशु मसीह पर विश्वास करने के द्वारा हमको दिया है. కేవలము విశ్వాసం ద్వారా, केवल परमेश्वर पर विश्वास के द्वारा ही हमको दिया మంచి है. క్రియలు చేసినందువల్ల కాదు, हमारे भलाई कामों के लिए नहीं है. నువ్వు మంచివాడివి కాబట్టి నువ్వు ఆయన నీకు ఆ నిత్య జీవం ఇవ్వలే. हम भला काम करते हैं इसलिए प्रभु हमको अनंत जीवन नहीं दिया. నీ స్వభావం మంచిది కాబట్టి దేవుడు నిత్య జీవం ఇవ్వలే. हमारा स्वभाव अच्छा है इसलिए प्रभु वो जीवन नहीं दिया. నీ है. పుట్టుక మంచిది కాబట్టి దేవుడు ఇవ్వలే. आपका जन्म अच्छा है इसलिए आपको जीवन नहीं दिया है. కేవలము యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచావు కాబట్టి అంత మాటలలో వర్ణింపలేనటువంటి ఆ నిత్య జీవాన్ని దేవుడు నువ్వు విశ్వాసం ఉంచినటువంటి ఆ క్షణము నీలోకి ఆయన ప్రవేశపెట్టాడు. इसलिए प्रभु ने उस अनंत जीवन को हमको दिया है ताकि हम यीशु मसीह पर विश्वास किया है. మన మాటల్లో వర్ణించలేం. हम हमारे बातों में वर्णन नहीं कर మన सकते. హృదయ ఆలోచనలకి తలంపులకి నిత్య జీవం అంటే అందదు. हमारे सोच और विचार को अनंत जीवन का बात हम समझ नहीं सकते हैं. అంటే నువ్వు చనిపోయిన తర్వాత దేవుడు నిన్ను సమాధిలో నుంచి తిరిగి లేపుతాడు. हम सब मर जाते हैं, यीशु मसीह हमको उस कब्र से हमको उठाते हैं. నీ శరీరాన్ని పైకి లేపుతాడు. यीशु मसीह हमारा शरीर को उठाता है. ఏ శరీరంతో అయితే నువ్వు చనిపోయావో, जिस शरीर से हम मर जाते हैं, ఏ శరీరం అయితే నువ్వు పాతి పెట్టబడ్డావో, जिस शरीर से हम दफना गए थे, ఆ శరీరము उस शरीर से యేసు ప్రభు యొక్క నోటి మాట విన్నప్పుడు, यीशु मसीह का जुबान का एक वचन सुनते ही ఆయన చిట్ట చివరి దినమున ఆయన పలికినటువంటి ఒకే ఒక మాట, यीशु मसीह का अंत की दिनों में ये बात उन्होंने बताया था. ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళందరూ కూడా जो व्यक्ति यीशु मसीह पर विश्वास करते ఆ हैं సమాధిలో నుంచి పైకి లేస్తారు. वो कब्र से जी उठेंगे. నువ్వు చనిపోయి 100 సంవత్సరాలు అయి ఉండొచ్చు. आप मरे हुए 100 साल भी हो सकता है. నీ సమాధి మీద పెద్ద కాంక్రీట్ స్ట్రక్చర్ ఉండొచ్చు. आपके कब्र के ऊपर बहुत अच्छा सा बनाया हुआ है तो నీ ఎముకల యొక్క గుర్తు కూడా అక్కడ ఉండకపోవచ్చు. आपके हड्डियों का निशान भी वहां नहीं हुआ है. కానీ लेकिन యేసు ప్రభు యొక్క ఆ చిట్ట చివరి ఆ యొక్క పెద్ద మాట, దట్ షౌట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆయన నోట్లోంచి ఆ మాట ఒక్కసారి వచ్చిందంటే ఆయనలో విశ్వాసం ఉంచినటువంటి జనులందరూ కూడా ఒక్కసారి పైకి లేస్తారు. अंतिम दिनों में जब हम यीशु मसीह का दोबारा आगमन में उस स्वर्गदूत का जो आवाज हम सुनते ही लोग जी उठते हैं. నీ శరీరంతో నువ్వు లేస్తావు, हम हमारे शरीर से ही हम जी उठेंगे. కానీ ఆ శరీరము మహిమపరచబడినటువంటి యేసు ప్రభు వంటి శరీరం అది. जो शरीर से हम जी उठेंगे वो यीशु मसीह का महिमा का शरीर होता దానికి है. మరణం ఉండదు. उस शरीर को मृत्यु नहीं है. దానికి ఇప్పుడు నీకుండేటటువంటి బలహీనతలు ఉండవు. उस शरीर को जो कमजोरी आपके शरीर में है वो कमजोरी नहीं होता है. దాంట్లో ఆ శరీరంలో పాపం ఉండదు. उस शरीर में पाप का स्वभाव नहीं है. యేసు ప్రభువు దేవుడు నిత్యత్వము ఏ విధంగా జీవిస్తారో ఆ శరీరంతో నువ్వు ఆ విధంగా నిత్యత్వం జీవిస్తావు. यीशु मसीह जो अनंत काल जी सकता है उस शरीर से हम भी जी सकते हैं. శరీరంతో, उस शरीर से, శరీరంతో उस शरीर से, మహిమపరచబడినటువంటి శరీరంతో, महिमा के साथ जो शरीर है उस शरीर से, ఆత్మ సంబంధమైనటువంటి శరీరంతో, आत्मा की स्वभाव के द्वारा जो शरीर है उस शरीर, దేవుని సన్నిధిలో प्रभु की उपस्थिति में నువ్వుగా हम जैसा ఆయన ఆరాధిస్తూ, प्रभु को उपासना करते ఆయన हुए స్తుతిస్తూ प्रभु को स्तुति करते हुए యుగములు 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 నువ్వు గడుపుతావు. युगानुयुग हम प्रभु के साथ ही रह అంతం सकते हैं. లేదు. उसका अंत नहीं है. నిత్య జీవం वो अनंत जीवन है. ఎందుకు ఇచ్చాడు నీకు? क्यों दिया है? నువ్వు మంచోడు కాబట్టా? हम भला है इसलिए दिया है. నువ్వు దాన ధర్మాలు చేసావు కాబట్టా? क्यों आपने भला अच्छे काम किया है इसलिए నువ్వు है? మిగిలినటువంటి వాడి కళ్ళకంటే మంచోడు కాబట్టా? आप दूसरे लोगों से बहुत अच्छा है इसलिए, నీ పుట్టుక మంచిది కాబట్టా? आपका जन्म अच्छा है इसलिए, నీ కులం మంచిది కాబట్టా? इसलिए कि आपका कैस्ट बहुत अच्छा है.
దేని మీద ఆధారంగా చేసుకుని? क्यों, किस आधारित पर प्रभु ने आपको अनंत जीवन యేసు दिया? ప్రభు సిలువలో చనిపోయి సమాధిలోంచి పైకి లేచాడు కాబట్టి, ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచాడు కాబట్టి, ఆ విషయాన్ని ఆధారంగా చేసుకుని దేవుడు ఇంత గొప్ప దీవెన నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. इसलिए प्रभु हमको अनंत जीवन दिया ताकि हम यीशु मसीह की क्रूस पर और मृत्यु पर जी उठने पर हम विश्वास किया, इसलिए प्रभु ने हमको अनंत जीवन दिया। ఆయన నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతున్నాడు. प्रभु हम सबको पवित्र आत्मा से भर दिया है। నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచావో, जब आप यीशु मसीह पर विश्वास किया, उसी समय దేవుడు परमेश्वर నీకు आपको పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తున్నాడు. पवित्र आत्मा की वरदान आपको दिया है। పరిశుద్ధాత్మ అంటే ఏంటో నీకు తెలుసా? क्या आप जानते हो पवित्र आत्मा का दान क्या है? నీలో ఉండేటటువంటి దేవుని యొక్క ఆత్మని గురించి నీకేమైనా తెలుసా? क्या आप जानते हो आपके अंदर जो पवित्र आत्मा है वो क्या है? దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? क्या आप जानते हो क्यों प्रभु आपको पवित्र आत्मा का वरदान ఆ दिया है? పరిశుద్ధాత్మని దేవుడు కేవలం యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినటువంటి వారికి మాత్రమే ఇస్తాడు. మిగిలినటువంటి వాళ్ళల్లో ఆ పరిశుద్ధాత్మ ఉండడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? पवित्र आत्मा का दान जो है यीशु मसीह पर जो व्यक्ति विश्वास करता है आप- उनको ही दिया जाता है। ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ. जो पवित्र आत्मा है परमेश्वर की आत्मा है। ఆ పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు वो पवित्र आत्मा जब आपके अंदर आता है, నీ హృదయం యొక్క స్థితి మార్పు చెందుతుంది. आपके हृदय परिवर्तित हो जाता है, నీ ఆలోచనలు మారతాయి, आपका सोच बदलता है, నీ వైఖరి మారుతుంది, आपका स्वभाव बदलता నీ है, ధోరణి మారుతుంది, आपका चरित्र बदलता है, నీ మాటలు మారుతాయి. आपका बात बदलता है। సమస్తము కూడా ప్రతి ఒక్కటి కూడా ఆ దేవుని యొక్క ఆత్మ వచ్చి నీ యొక్క ఆత్మని నీ యొక్క హృదయాన్ని ఆయన మార్పు చెందిస్తాడు. जब पवित्र आत्मा आपके अंदर आता है, आपका स्वभाव को, सोच विचार को पूरा परिवर्तित करता है। ఆ పరిశుద్ధాత్మ నీ హృదయాన్ని నీ జీవితాన్ని రూపాంతరం చెందిస్తాడు. पवित्र आत्मा जो है हमारा पूरा जीवन को परिवर्तित करता है। నువ్వు ఎంత కష్టపడితే, ఎంత సాధన చేస్తే, ఎంత యోగా చేస్తే దేవుని యొక్క పరిశుద్ధాత్మని నీ హృదయంలోకి తెచ్చుకోగలవు? क्या आप साधना करने से क्या आप आपके भलाई कामों से आप पवित्र आत्मा का दान को नहीं पा सकते నువ్వు हैं? దీనికి విలువ కట్టగలవా? क्या आप इस पवित्र आत्मा का वरदान को क्या आप दाम दे सकते हो? నువ్వు యేసు ప్రభు యొక్క రక్తానికి విలువ కట్టగలవా? क्या आप यीशु मसीह का लहू को दाम दे सकते हो? యేసు ప్రభు యొక్క శరీరానికి నువ్వు విలువ కట్టగలవా? क्या आप यीशु मसीह का शरीर को दाम दे सकते हो? ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి నీ కోసం వచ్చాడు, దానికి విలువ కట్టగలవా? क्या आप यीशु मसीह स्वर्ग राज्य को छोड़कर इस धरती पर आए, उसको दाम दे सकते हो? ఆయన శరీరంతో శ్రమ పడ్డాడు, దానికి విలువ కట్టగలవా? क्या यीशु मसीह शरीर पर दंड पाया है, क्या उसको आप दाम दे सकते हो? నువ్వు ఆయన ఇచ్చినటువంటి నిత్య జీవానికి విలువ కట్టగలవా? क्या आप यीशु मसीह को जो दिया है अनंत जीवन को दाम दे सकते हो? ఏమి చేయగలవు నువ్వు యేసు ప్రభుకి? क्या आप कर सकते हो यीशु मसीह के लिए? నువ్వు ఏమి చేయగలవు యేసు ప్రభుకి? यीशु मसीह के लिए हम क्या कर सकते हैं? ఆయన ఒకటే నీ దగ్గర నుంచి అడుగుతున్నాడు, यीशु मसीह एक ही बात को आपसे पूछ నీ रहा है। జీవ ఫలములు, నీ నోటి ద్వారా వచ్చేటటువంటి ఫలములు మాత్రం అర్పించమంటున్నాడు, ఇంకేం అడగడం లే. यीशु मसीह हमारे जुबान का जो फल है उसको प्रभु पूछ నీ रहा నోరు है। తెరిచి, आपका जुबान खोलकर, ప్రభువా प्रभुआ నా కోసం, यीशु मसीह నా हमारे కోసం लिए పరలోకాన్ని విడిచిపెట్టి आप स्वर्ग राज्य को छोड़कर ఈ లోకానికి వచ్చావు, इस धरती पर आया है, నా కోసం వచ్చావు, मेरे लिए आया है, నా కోసమే వచ్చావు. मेरे लिए ही आया है। నీకు వందనాలు. इसलिए आपको धन्यवाद। నా కోసము मेरे लिए నీ పరిశుద్ధ శరీరాన్ని आपका पवित्र शरीर को, నలగొట్టుటకు మొత్తపొట్టుటకు అప్పగించుకున్నావు. उस शरीर को ताड़ना देने के लिए, दंड देने के लिए आपने सौंपा है। నీ శరీరాన్ని నలగొట్టుకునే దానికి అప్పగించావు. आपके शरीर को तोड़ने के लिए आपने आपका शरीर को सौंपा है। నా పాపాన్ని నీ శరీరం మీద మోసావు. मेरे पाप को आपके शरीर पर आपने उठाया है। నా శాపాన్ని నువ్వు మోసావు. मेरे शाप को आपने उठाया है। నా సమస్తమైనటువంటి బలహీనతల్ని అన్నిటిని కూడా నువ్వు సిలువలో భరించావు. मेरे सारी कमजोरियों को आपने आपके ऊपर उठाया है। నేను నీకేమి ఇవ్వగలను? मैं क्या दे सकता हूँ? నేను నీకేమి ఇవ్వగలను? मैं क्या दे सकता हूँ? ఒక 100 రూపాయలు కానుకిస్తే సరిపోద్దా? क्या मैं 100 रुपए का ऑफरिंग दिया तो क्या हो जाएगा? 500 రూపాయలు కానుకిస్తే సరిపోద్దా? क्या मैं 500 का ऑफरिंग दिया तो हो जाएगा? నీకు ఇంకేదైనా చేస్తే సరిపోతుందా? क्या मैं कुछ और करेगा तो हो जाएगा? నేను ఏమి చేసినా ఆయన రుణాన్ని నేను తీర్చుకోలేను. मैं कुछ भी करके आपका जो दाम दिया है उसको मैं पूरा नहीं कर सकता। మనము చనిపోయిన తర్వాత పరలోకంలోకి చేరినప్పుడు మనం చేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి క్రియ ఏంటో తెలుసా?
जब हम यीशु मसीह के स्वर्ग राज्य पर जाते हैं, हम वहाँ एक काम करते हैं। वो काम क्या है आपको पता है? దేవుణ్ణి ఆరాధించడం. प्रभु को आराधना करना। దేవుణ్ణి ఆరాధించడం. प्रभु को आराधना करना। నువ్వు ఎంతగా ఆరాధించినా कितना भी आराधना करो, ఆయనలో ఉండేటటువంటి నూతనత్వం తరిగిపోదు. प्रभु में जो है नया नवीन स्वभाव वो खत्म नहीं होता। ఆయనలో ఉండేటటువంటి ప్రేమను నువ్వు వివరించలేవు. आप यीशु मसीह का प्यार को आप वर्णित नहीं कर सकते। ఆయనలో మంచితనాన్ని నువ్వు మాటల్లో పెట్టలేవు. यीशु मसीह का भलाई को आप आपके बातों में नहीं बता सकते। ఆయన నీ కోసం ఎంత చేశాడో అది నువ్వు ఎంత చెప్పినా కూడా అది తరగదు. यीशु मसीह आपके लिए कितना कुछ किया वो सारे बातों में आप नहीं कह सकते। అది పరలోకంలో సంగతి. वो स्वर्ग राज्य की बात है। కానీ ఇక్కడికి వచ్చినప్పుడు जब हम इस धरती पर आते हैं, నా పెదవులు నేను ఎందుకు తెరవను? क्यों मैं मेरा जुबान को नहीं खोलता हूँ? నేను నోరు తెరిచి ప్రభువా నా కోసం నీ రక్తాన్ని కార్చేవు దేవా అని చెప్పి నీ నోట్లో నుంచి మాట ఎందుకు రాదు? जब हम यीशु मसीह की उपस्थिति पर आते हैं, प्रभु आपने हमारे लिए लहू बहाया है, इसके लिए धन्यवाद, ये बात क्यों नहीं आता है? సిగ్గా, क्यों हम शर्मिंदा होते हैं? లజ్జా, क्या हम शर्मिंदा होते हैं? భయమా, क्यों हम डरते हैं? పక్కనోళ్ళు చూస్తారనే అనుమానమా? क्या लोग हमको देखते हैं, ये क्या शक है? నీ కోసం हमारे लिए ఆయన యేసు ప్రభువు यीशु मसीह సిలువలో क्रूस पर దాదాపుగా నగ్నంగా వేలాడాడు. यीशु मसीह हम सारे लोगों के लिए बिना कपड़ों से उन्होंने इस क्रूस पर चढ़ाया गया। నగ్నంగా వేలాడాడు. बिना कपड़ों से प्रभु ने वहाँ यीशु मसीह क्रूस पर ఆయన మీద चढ़ाया गया। ఉమ్మి వేసినప్పుడు దాన్ని భరించాడు. यीशु मसीह पर जब मुंह में तूक मारा है, वो भी प्रभु ने सह लिया। ఆయన మీద ఆయన లాగి పెట్టి చెంపదెబ్బ కొట్టినప్పుడు ఆ పక్కన ఉండేటటువంటి వ్యక్తి సైనికుడు భరించాడు, మాట మాట్లాడలే. यीशु मसीह को अब एक थप्पड़ मारा है, वो भी यीशु मसीह ने एक बात भी नहीं बोला। మరి నీ కోసం ఇంత సిగ్గుని, అవమానాన్ని, లజ్జని, బాధని, వేదన్ని ఆయన భరించాడు. నువ్వెందుకు దేవుని సన్నిధిలోకి ఆరాధనలోకి వచ్చినప్పుడు నీ నోరు ఎందుకు తెరుచుకోదు? వై? यीशु मसीह ने हम सब के लिए सारी ताड़ना को सह लिया है। నీకు దేవుడు నోరు ఇవ్వలేదా? क्यों हम एक आवाज भी उठाकर प्रभु को स्तुति नहीं करते? దేవుడు నీకు నోరు ఇవ్వలేదా? क्या आपको प्रभु जुबान नहीं दिया? మనం అన్నం తింటాం కదా, क्या हम खाना खाते हैं? నోరు తెరుస్తాం కదా. हम जुबान खोल कर खाना खाते हैं। ఇక్కడ నుంచి खोल कर బయటికి పోతే खाना మాటలు खाते విస్తారంగా వస్తాయి కదా. हैं। जब हम बाहर जाते हैं मुंह से बहुत अच्छे से बात आता है। స్నేహితులతో చాలాసేపు మాట్లాడతాం కదా. हमारे दोस्तों के साथ अच्छे से बात करते हैं। నీ యేసు ప్రభుని నీ మాటలతోటి ఒక అరగంట స్తుతించలేవా? क्या आपके बातों से प्रभु को एक आधा घंटा क्या आप स्तुति नहीं कर सकते? ఆయన నీకు చేసినటువంటి కార్యాన్ని నువ్వు మాటలతో వర్ణించలేవా? क्या प्रभु की कामों को आपके बातों से क्या वर्णित नहीं कर सकते हो? ఆయన నీ కోసం ఎంత బాధపడ్డాడో, దేనివల్ల ఇవన్నీ నువ్వు సంపాదించుకున్నావో ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా అందుకు నీకు కృతజ్ఞతలు చెప్పలేవా? जो भी हम यीशु मसीह के द्वारा हम पाए हैं, उस सारी आशीषों के लिए क्या हम यीशु मसीह को स्तुति नहीं कर सकते हैं? నేను మామూలుగా బయట చెప్పేటప్పుడు చాలా మంది మా చర్చెస్లో, ఆంధ్ర సంగతి చెప్తున్నానండి, తెలంగాణ సంగతి చెప్తున్నా, ఏం చెప్తానంటే ఆరాధన చేసేదానికి జనాలు వస్తారు. जब मैं आंध्रा और तेलंगाना में जब हम मीटिंग्स में और उनको बताता हूँ, जब आराधना के लिए लोग आते हैं, కూర్చుంటారు. वो लोग बैठते हैं। కూర్చొని ఆరాధన చేయమంటే స్తుతి స్తుతి దేవా స్తుతి దేవా స్తుతి దేవా స్తుతి దేవా స్తుతి దేవా అంటారు. కానీ ఏంటి స్తుతి అంటే ఏంటి? వాట్ స్తుతి అంటే అర్థం ఏంటి? जब वो लोग बैठकर आराधना करते हैं, ऐसे ही ये बोलते हैं स्तुति स्तुति स्तुति, प्रभु आपकी स्तुति हो, यही बोलते हैं। स्तुति का मतलब क्या है? స్తుతి అనేటటువంటి పదంలో ఉండే అర్థం ఏంటి? వాట్ ఈస్ దట్ ఈస్ దేర్ ఇన్ ప్రైజ్? स्तुति का शब्द का मतलब क्या है? उसमें क्या है? ఏంటి అంటే क्या है कि దాంట్లో ఉండే సారాంశము, స్తుతి ఆరాధనలో ఉండేటటువంటి సారాంశం ఏమిటంటే, నేను దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పేరు పెట్టి పిలిచి ప్రభువా నువ్వు సర్వ ప్రపంచములను సృష్టించినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడవు. जब हम यीशु मसीह की उपस्थिति पर आकर स्तुति ऐसा शब्द बोलते हैं, उसका अर्थ ये है कि प्रभु जी आपने सारी सृष्टि को रचाया है, सृजनहार है, ये बात हम कहना है। అది స్తుతి అంటే. ये है स्तुति का अर्थ है। ఆకాశ మహాకాశములను పట్టజాలనటువంటి దేవుడు, నీ నోట్లోంచి ఆ మాట వచ్చినప్పుడు దేవుణ్ణి గురించి నువ్వు స్తుతిస్తూ ఉన్నావు. ये बात जब हम बोलते हैं, आप ही सारी पृथ्वी को, आकाश को प्रभु ने आपको रचाया है, ये बात कहकर हम प्रभु की स्तुति करेंगे। నువ్వు భూమిని సృష్టించినటువంటి దేవుడు,
आपने जो पृथ्वी को रचाया है, భూమి ఆకాశములు నీ మహిమను ప్రచురపరుచుచున్నవి దేవా. ये सारी सृष्टि आपका महिमा को दिखाई दे रहे प्रभु जी। ఇది స్తుతి. ये है स्तुति। దాంట్లో ఉండేటటువంటి సారాంశము. स्तुति का अर्थ ये है, నేను ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే స్తుతించమని చెప్పడం లేదు. मैं ये नहीं बोल रहा हूँ कि आप जब यहाँ आते हैं स्तुति करो। మీరు మీ गदिలోనికి వెళ్ళి अब जब आप आपके कमरे में जाते हैं, మోకరిల్లి वहाँ भी घुटने टिका के ప్రార్థన చేసేటప్పుడు प्रार्थना कर सकते, करने का समय में దేవుడికి నువ్వు స్తుతి చెల్లిస్తావు. प्रभु को आप स्तुति देते हैं। ఆ స్తుతిలో ఉండేటటువంటి అంశాలు उस स्तुति में जो क्या क्या विषय होते हैं, అది నేను చెప్పేటటువంటి. वही है मैंने आपको बताया था। దేవుడికి చూడండి, సలోమాను మందిరం ముందు నిలబడి దేవుణ్ణి ఆయన ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు మీరు ఆ సబ్జెక్ట్ చదవండి, ఆ విషయాన్ని చదవండి, ఆయన చెప్పినటువంటి విషయాలు ఏమున్నాయి. దావీదు యొక్క ఆరాధన చదవండి, ఆయన చెప్పినటువంటి విషయాలు ఏమున్నాయి, మీకు అర్థమవుతుంది. सुलेमान ने जब बलि चढ़ाया था नया मंदिर में, वहाँ क्या क्या बात उन्होंने बताया था, और दाऊद भी कैसे प्रभु को वर्णित करते हुए स्तुति करते हैं। ये सारे बात जब हम पढ़ते हैं हमको समझ आता है हम प्रभु को कैसे स्तुति करना। ఇది నేర్చుకునేటటువంటిది, ये हम सीखने का बात है, ఇది నేర్చుకునేటటువంటిది. ये हम सीखने का बात है। నేను నేర్చుకుంటా స్తుతించడం. मैं सीखता हूँ कैसे प्रभु को स्तुति करना। దేంట్లో నుంచి? పరిశుద్ధ గ్రంథంలో నుంచి. कहाँ से? प्रभु का वचन पढ़ने के द्वारा। ఆయన క్రియల గురించి ఆయనకి చెప్తా. प्रभु का कामों को मैं उनको बताता हूँ। ఇదంతా కూడా స్తుతి, ये सारी जो है स्तुति है, ఇదంతా కూడా ఆరాధన. నేను ఆయనకి యోగుడని చెప్పి చెప్తున్నా. ये सारी बात कहकर मैं प्रभु को बताता हूँ प्रभु आप ही योग्य है। సో స్తుతి అనేటటువంటి పదము కాదు కానీ దాంట్లో ఉండేటటువంటి అంశాలని ఆయన దగ్గర చెప్పండి. स्तुति एक ही बात नहीं है, लेकिन उसमें क्या क्या चीज है उस सारी चीजों को हम बताना है। ఆరాధన చేసేటప్పుడు నువ్వు దేవుడితో చెప్పవలసినటువంటి ఇంకొక విషయం ఏంటి అంటే, యేసు నీ కోసం చెల్లించినటువంటి వెల, ఆయన పడినటువంటి బాధ, వీటన్నిటి కోసం కృతజ్ఞతలు చెల్లించండి. అంటే గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్స్ గివింగ్. आराधना जब हम करते हैं, यीशु मसीह हमारे सारे पापों के लिए क्या क्या किया है उसको हम याद करते हुए एक धन्यवाद की मन के साथ प्रभु को आराधना, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత, वो हम धन्यवाद के साथ ఆయనకి కృతజ్ఞత చెప్తాం. हम प्रभु को धन्यवाद कहते हैं। వీటన్నిటిని కలిపి మనము ఆరాధన అంటాం. ये सारी चीजों को मिलकर हम आराधना कहते हैं। ఇవన్నీ ఒకటి. ये सारी बात एक है। ఇంకొకటి ఉంది లాస్ట్లో. आखिरी में और एक बात है। అదేంటి అంటే, वो बात ये है कि ఈరోజు పొద్దున్నే మనం లేచామా? इस सुबह हम उठा है, గాలి పీల్చుకుంటున్నామా? हम हवा को महसूस कर रहे हैं, నడుస్తున్నామా? हम अच्छे से चल रहे हैं, చూస్తున్నామా? हम अच्छे से देख रहे हैं, అన్నం తింటున్నామా? हम अच्छे से खाना खा रहे, నీళ్ళు తాగుతున్నామా? हम अच्छे से पानी पी रहे हैं, పనులు చేసుకుంటున్నామా? हमारे कामों को हम कर रहे हैं। అదంతా కూడా దేవుని యొక్క కృప. ये सारी जो है यीशु मसीह का अनुग्रह है। అదంతా కూడా కృప. ये सारी बात जो है अनुग्रह है। ఇదంతా కూడా దేవుడు నీకు ఇచ్చాడు. ये सारी बात जो है प्रभु ने हमको दिया है। సో నేను నా ఆరాధనలో నేర్చుకుంటా, मैं मेरी आराधना में मैं सीखता हूँ, దాంట్లో ఎదగతా. मैं उसमें आगे बढ़ता हूँ। ఎందుకు చేస్తానంటే, ఆరాధన నీకు ఎందుకు ముఖ్యమంటే, आराधना हमको क्यों महत्वपूर्ण है? ఎందుకు కారణం ఏంటి అంటే, కేవలం దేవుణ్ణి స్తుతించడము అది ఒక రీజను. प्रभु को स्तुति करना वही एक कारण है। రెండో కారణము చాలా ముఖ్యమైనటువంటి, మీరు दूसरा గమనించాలి. कारण जो है वो भी एक महान विषय है। నువ్వు ఆరాధించేటప్పుడు जब हम आराधना करते हैं, దేవుని యొక్క సన్నిధి प्रभु का उपस्थिति जो है నీ దగ్గరకు వస్తుంది. आपके पास आता है। దేవుని యొక్క సన్నిధి प्रभु का उपस्थिति నిన్ను ఆవరిస్తుంది. आपको आप महसूस कर सकते हैं। దేవుని యొక్క సన్నిధి प्रभु का उपस्थिति నీ హృదయంలో आपका हृदय में, ఉజ్జీవాన్ని పుట్టిస్తుంది. आपके हृदय में एक बेदारी को ले आता నీ है। హృదయంలో వెచ్చదనం కలుగుతుంది. आपके हृदय में एक महसूस आप महसूस कर सकते నీ हैं। తల మీద ఉండేటటువంటి భారము, आपके ऊपर जो बोझ है, నీకుండేటటువంటి అనేకమైనటువంటి సమస్యలు, आपके मन में जो सारी समस्या है, ఎంత భరిస్తున్నావో నువ్వు, जो भी आप बोझ उठा रहे हो, అవన్నీ కూడా అప్పుడు
విడుదల పొందుతావు నువ్వు. वो सारी मुसीबत से, बोझ से प्रभु आपको छुटकारा ఆ భారం తొలగిపోతుంది. आपके जो बोझ है वो सारी वो बोझ उठाएगा. దేవుడు ఆ సమస్యను పరిష్కరిస్తాడని చెప్పి నేను అప్పటికప్పుడే చెప్పడం లేదు, కానీ ఆ భారం అనేటటువంటి ద వెయిట్ అనేటటువంటిది అది తొలగిపోయి నీ హృదయము మాటల్లో చెప్పలేనటువంటి పరిశుద్ధాత్మ కలిగజేసేటటువంటి ఆనందంతో నింపుతుంది ఆరాధన. ये बात मैं नहीं बोल रहा हूँ कि आपकी सारी समस्या दूर हो जाएंगे, लेकिन जब आप आराधना करते हो पवित्र आत्मा की जो आनंद है उस आनंद को आप महसूस करते हो, आपका शरीर हल्का हो जाए. భారం చేత, కష్టాల చేత, ఇరుకు చేత, ఇబ్బంది చేత నీ హృదయం ఈ విధంగా కుంచుకుపోయింది. आप इस दुनिया की चीजों के द्वारा, बातों के द्वारा, बोझ के द्वारा आपका शरीर निर्भर हो गया. ఆరాధన చేసేటప్పుడు దేవుని సన్నిధి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ హృదయం విశాలమవుతుంది. जब आराधना करते हो प्रभु का उपस्थिति आपको छूता है, आपका हृदय खोल जाता है और आपका शरीर हल्का हो जाता है. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు, पवित्र आत्मा जो आपके अंदर आता है, ఆయన నీకు నేర్పించేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాఠం ఏంటి అంటే, जब पवित्र आत्मा आपके अंदर आता है आपको पवित्र आत्मा एक वचन को सिखाता है. ప్రార్థన చేయడం నేర్పిస్తాడు. पवित्र आत्मा हमको प्रार्थना करना सिखाता ఆ है. ప్రార్థనలో దేవుడి పట్ల కృతజ్ఞతా భావాన్ని పుట్టిస్తాడు. उस प्रार्थना में यीशु मसीह पर हमको धन्यवाद का स्वभाव ले आता है. దాన్ని నువ్వు హత్తుకోవాలి. उसको हम आलिंगन करना है. నీ జీవితంలో మార్పు కావాలంటే, आपके जीवन में बदलावट को देखना है तो, నీ జీవితంలో మార్పు కావాలంటే, आपके जीवन में बदलावट को देखना నీ चाहे तो, నీ జీవితంలో దేవునికి నువ్వు సన్నిహితంగా రావాలంటే, क्या हम प्रभु को करीब आना है तो, దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలంటే, प्रभु का उपस्थिति को हम महसूस करना है तो, దేవుణ్ణి ఆరాధించడం అనేటటువంటిది నేర్చుకోవాలి. प्रभु को आराधना करने को हम सीखना है. ఒక్క రోజుతో ఆగిపోదు. एक दिन से वो खत्म नहीं होगा, మనము రోజు నేర్చుకుంటూ ఉంటాం. हर दिन सीखना है. ఈ సమయము ఎంత ప్రశస్తమైనటువంటి సమయం అంటే ఈ ఆరాధన సమయము. आराधना का जो समय होता है इतना महत्वपूर्ण की बात है. దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వింటావు. प्रभु का आवाज को हम सुनते हैं. దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వింటావు. प्रभु का आवाज को हम सुन सकते हैं. నీ హృదయంలో నుంచి, నీ కడుపులో నుంచి దేవుడు మాట్లాడేటటువంటి మాట, అది ఒక్క మాట కావచ్చు, ఒక్క పదం కావచ్చు, ఎట్లయినా సరే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, అది మనకు తెలియదు, కానీ స్వరాన్ని నువ్వు వింటావు. प्रभु का अंदर से एक शब्द से और एक वचन से प्रभु हमको बात करते हैं. అంటే దాని యొక్క आवाज को हम सुन सकते हैं. దాని యొక్క అర్థం ఏంటి అంటే, ఆరాధన చేసేటప్పుడు దేవుడు నీకు సమీపంగా వస్తాడు. उसका मतलब ये है कि जब आप आराधना करते हो प्रभु आपके करीब आता है. నువ్వు ఆరాధన చేసేటప్పుడు దేవుడు నీకు సమీపంగా వచ్చినప్పుడు, जब यीशु मसीह हमारे निकट आता है, సాతాను కట్టినటువంటి బంధకాలు, సాతాను యొక్క శక్తులు, అపవిత్రాత్మలు, దురాత్మలు అవి నీ నుంచి దూరం అయిపోతాయి. ఎందుకంటే అవి ఆరాధనని సహించలేవు. शैतान जो षड्यंत्र और शैतान की बंधन जो है सारी बंधन नाश हो जाएगी. ఎక్కడైతే ఆరాధన బలంగా దేవుని యొక్క శక్తితోటి, మన పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో మనము దేవుడు ఆరాధించడం అనేటటువంటిది చేస్తూ ఉన్నామో, అక్కడ సాతాను శక్తులు, దురాత్మలు, అపవిత్రాత్మలు అనేటటువంటివి నిలువలేవు. जब हम पूरे मन से, पूरे दिल से प्रभु की आराधना और उपासना करते हैं, वह शैतान की हर कोई काम, अंधकार की शक्तियां वह ठहर नहीं सकते, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధి అక్కడికి వస్తుంది. क्योंकि पवित्र प्रभु की उपस्थिति वहां आता है. దేవుని యొక్క దూతలు వస్తారు. प्रभु की स्वर्गदूत आते हैं. అక్కడ దురాత్మలకి, సాతాను శక్తులకి చోటు లేదు. वहां अंधकार की शक्तियों को नहीं रह सकते हैं. సో ఆరాధన ఇంత ముఖ్యమైనటువంటి నీ జీవితానికి. इसलिए आराधना हमारे जीवन में इतना महत्वपूर्ण की काम है. ఈసారి నువ్వు గదిలోకి వెళ్ళినప్పుడు, इसलिए जब आप बाद में अब जब आप आपके कमरे में जाते हैं, ప్రార్థన చేసేటప్పుడు जब आप प्रार्थना करते हो, నోరు తెరువు. आपकी जुबान खोलो, నోరు తెరువు. आपका जुबान आवाज उठाओ, దేవుడితోటి మాట్లాడు. प्रभु से आप बात करो. పక్కన వాళ్ళు వింటే వింటారు. क्या ఏం చేస్తాం? आपके पड़ोसी सुनते सुनने दो. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ భర్త ప్రార్థన వింటే వినొచ్చు, ఏం చేస్తాం, తప్పదు. जब आप प्रार्थना करते हो क्या आपका पति प्रार्थना सुनने दो, कोई बात नहीं. నీ పిల్లలు వింటే వింటాడు, సిగ్గుపడితే ఎలాగా? क्या आपके बच्चे सुन सकते हैं? क्या आप शर्मिंदा नहीं होना है? నీ ఇంట్లో వాళ్ళు వింటారు, తల్లిదండ్రులు వింటారు, వాళ్ళకి అలవాటు లేకపోవచ్చు, కానీ నువ్వు ఆరాధన చేస్తుంటే ఇదేంటి చాలా వింతగా ఉందని చెప్పి అనుకుంటారు. जब आप आराधना करते हो आपके माता पिता सोचते हैं क्या ऐसे क्या क्यों कर रहे हैं. ఈ ఆరాధనని నువ్వు ఇంట్లో ప్రారంభించు. ये आराधना को आपके कमरे में आप शुरुआत करना है. సంఘంలోనికి వచ్చినప్పుడు,
जब आप कलीसिया में आते हैं ఇంకా శక్తితోటి, और जोर से ఇంకా బలంతో और बल से నీ నోరు తెరిచి, आपके आवाज उठा के నీ నోరు తెరిచి आपके आवाज उठा నీ के కడుపులో నుంచి, आपके पेट के अंदर నీ से కడుపులో నుంచి आपके पेट के अंदर से प्रभु को आराधना करना। మౌనంగా ఉండలేను, हम चुपचाप नहीं रह सकते, మౌనంగా ఉండలేను. हम चुपचाप नहीं रह सकते। ఎందుకు? क्योंकि నీ దేవుడు, आपके प्रभु जो నీ है, సృష్టికర్త आपके सृजनहार है, నిన్ను విమోచించున్నాడు. आपको उधार दिया है, నీకు సమస్తము సమకూర్చు దేవుడు. आपको सब कुछ दिया हुआ परमेश्वर నీ है। జీవితాన్ని आपके जीवन को, మార్చి आपका వేసేటటువంటిది जीवन को बदला हुआ परमेश्वर है। ఆరాధన. इसलिए आराधना हमारे जीवन को बदल देता है। కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఆరాధనకు వచ్చినప్పుడు इसलिए నోరు తెరిచి, अगली बार जब ప్రతి आराधना को आते हैं, నోరు తెరిచి ప్రతి వ్యక్తి కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, आवाज उठा के भी आप प्रभु की आराधना कर सकते స్తుతించాలి. हैं, प्रभु की स्तुति कर सकते हैं। అది ఆయన ఇష్టపడతాడు, ये है प्रभु हम सबसे चाहते हैं, ఆయన ఇష్టపడతాడు. प्रभु हमसे चाहते हैं। చూడండి, ఇంకొక విషయం చెప్పేసి ముగిచ్చేస్తా. లాస్ట్ థింగ్ ఒకటి చెప్పేసి एक ముగిచేస్తా. बात बता के मैं समाप्त करूंगा। నువ్వు యేసు ప్రభువుని స్తుతించడం ప్రారంభించినప్పుడు, जब आप यीशु मसीह को आराधना करते हो, తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించినప్పుడు, यीशु मसीह को जब आराधना करते हो, నీ ఆరాధన आपकी आराधना जो है పరలోకంలోనికి ప్రవేశిస్తుంది. स्वर्ग राज्य को प्रवेश करता है। నీ ఆరాధన నీకు ప్రత్యేకమైనటువంటిది. आपकी आराधना आपके लिए विशेष है। దేవుడి సన్నిధిలోనికి ప్రవేశిస్తుంది. प्रभु के उपस्थिति में प्रवेश करता है। దేవుడు దాన్ని ఒక రూపంతో చూస్తాడు, प्रभु एक रूप से उसको देखता దానికి ఒక है, ప్రత్యేకత ఉంటది. उसको एक विशेषता होता है। ఆ ఆరాధన లోపల నీ యొక్క సమస్తాన్ని కూడా నువ్వు పెట్టావు దాంట్లో. उस आराधना में आपके पूरा जीवन को आप रखा है। అది దేవుని దగ్గరికి సమస్తము ఈ విధంగా ఎత్తబడి దేవుడికి సమర్పించబడుతుంది. वो सारी आराधना प्रभु को सौंपा जाता है। చూడు, దాన్ని ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు సమర్పించినటువంటి ఆరాధనని ఆయన ఆగ్రాణిస్తాడు. ఏం చేస్తాడు? जो आराधना को आप सौंपते हैं उसको प्रभु क्या करेगा? स्वीकार करेगा। మనము ఒక పుష్పాన్ని తీసుకొని మంచిగా వాసన ఏ విధంగా వస్తుందో, నచ్చుతుందో, ఆ విధంగా దేవుడు నీ ఆరాధనని ఆగ్రానించి ఆయన చాలా తృప్తి పొందుతాడు. एक फूल को लेकर हम उसका खुशबू को कैसे महसूस करते हैं, वैसे ही प्रभु हमारा आराधना को महसूस करता है। కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి పైకి పంపించేటటువంటి ఆరాధన చిన్నదిగా, స్వల్పంగా, ఎటువంటి సువాసన లేనటువంటి ఆరాధనగా దేవుడి దగ్గరికి నువ్వు పంపిస్తావా? क्या हमारी आराधना जो है एक छोटे से बिना खुशबू के हम क्या प्रभु को हम दे सकते हैं? నువ్వు చేయగలవా? क्या ऐसा हम कर सकते हैं? దేవుడు అటువంటి ఆరాధనని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. प्रभु ऐसा आराधना को हमसे चाहते हैं। అది ఆత్మలో నుంచి వస్తుంది. वो है आत्मा से आता है। దేవుడు సంతోషిస్తాడు. प्रभु आनंदित होता है। నోవాహు ఆయన కుమారులు దేవుడికి బలి అర్పణ ఇచ్చినప్పుడు దేవుడు ఆగ్రానించి వారిని దీవించాడని చెప్పి రాయబడింది. नोवाह और उसके पुत्र जब उन्होंने प्रभु को आराधना किया, प्रभु ने उस आराधना को स्वीकार करके उनको आशीष किया है। నీ ఆరాధన నీ బలి అర్పణ, आपकी आराधना ही एक बलि चढ़ाना है। నీ ఆరాధన నీ బలి అర్పణ. आपकी आराधना ही एक बलि है। దేవుడు దాన్ని ఆగ్రానించి నిన్ను దీవిస్తాడు. उसको स्वीकार करके प्रभु आपको आशीष करे। దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించును प्रभु గాక. आप सबको और अच्छे से आशीष करे।